డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్లో ఇంకో కాన్సెప్ట్ అయినటువంటి మాడ్యులస్ అనే కాన్సెప్ట్ మీద ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్ని చూద్దాం. ఈరోజు ఫస్ట్ 2005లో అడిగినటువంటి బిట్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 రెస్పెక్టివ్లీ డినోట్ ద మాడ్యులీ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ -i, 1/3 into 1 plus i and -1 plus i, then their increasing order is అని అడుగుతున్నాడు. సో వీటికి మాడ్యులస్ కనుక్కుంటే, ఈ మూడు వాల్యూస్ మాడ్యులస్ కనుక్కుంటే అన్నిటికన్నా చిన్నది ముందు ఉండాలి, దానికన్నా కొద్దిగా పెద్దది, దానికన్నా కొద్దిగా పెద్దది, ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి అటువంటిది అడుగుతున్నాడు వాడు మనల్ని. సో వీటిని ఏమంటున్నాడు ఇక్కడ? ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అంటాడు. ఓకే, అయితే వీటికి మాడ్యులస్ కనుక్కునే ముందు మనకి మాడ్యులస్ గురించిన కాన్సెప్ట్ కొంతైనా తెలిసి ఉండాలి. మీకు తెలుసు, కానీ మళ్ళీ నేను ఒకసారి రాస్తున్నాను, ఎవరైనా కొత్త పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. సరే, ఫర్ మీ ఏమిటా ఫర్ మీ? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అయితే మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఇంకా అయిపోయినట్టే. సరే, ఆల్ఫా 1 తీసుకున్నాం, దీనికి మాడ్ తీసుకుంటే ఐ యొక్క కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ? రూట్ ఆఫ్ ఈ రియల్ పార్ట్ ఏమీ లేదు, 0 ప్లస్ -1 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఆల్ఫా 2 తీసుకుందాం, మాడ్ ఆఫ్ ఆల్ఫా 2. ఇక్కడ చూడండి, దీన్ని మల్టిప్లై చేస్తే 1/3, ఈ 1/3 అలాగే పెట్టేద్దాం, బయట పెట్టేసి రూట్ ఆఫ్ దీని కోఎఫిషియంట్ ఎంత? 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 2/3. రూట్ 2 అంటేనే 1 పాయింట్ సంథింగ్, దాన్ని మళ్ళీ 3 పార్ట్స్ చేస్తాం. సో ఆల్ఫా 2 మాడ్యులస్ ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు దిస్. నెక్స్ట్, మాడ్ ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ హియర్? ఆల్ఫా 3 -1 హోల్ స్క్వేర్ root of 1 whole square, so that is equal, this is also root 2. ఇప్పుడు అన్నిటికన్నా చిన్నది ఏదో చెప్పండి. 1 పాయింట్ సంథింగ్ 3 పార్ట్స్ చేస్తున్నారు అంటే ఇది అన్నిటికన్నా చిన్నది అవుతుంది కదా, ఆల్ఫా 2. సో ఆల్ఫా 2 కన్నా కొద్దిగా పెద్దది ఆల్ఫా 1, ఆల్ఫా 1 కన్నా పెద్దది అంటే ఆల్ఫా 3. ఎలా చెప్పాలి మీకు? సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అయితే ఇది ఎక్కడ ఉంది? ఈ సిరీస్ ఎక్కడ ఉంది చూడండి, ఆల్ఫా 2, ఆల్ఫా 1, ఆల్ఫా 3. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామా? సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ థీటా ఈస్ రియల్, then the modulus of mod of 1/1 plus cos theta plus I sin theta is అన్నాడు. సరే, ఇక్కడ మాడ్యులస్ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ ఉండినా ఉండకపోయినా అవసరం లేదు, ఇది సరే తీసేద్దాం. నెక్స్ట్ సొల్యూషన్కి వద్దాం. దీనికి చూడండి, ఇందాక ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకున్నాం, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అయితే మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని. ఇక్కడ కూడా ఒక చిన్న ఫార్ములా, మాడ్ Z1 బై Z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్ Z1 బై మాడ్ Z2 ఇలా రాయాలి. ఇప్పుడు చూడండి, ఇది 1కి మాడ్ వేసినా కానీ 1 వస్తుంది. మరి దీనికి రూట్ ఆఫ్ 1 ప్లస్ రియల్ పార్ట్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఐ ఇమాజినరీ పార్ట్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు చూడండి అన్న, రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఇది, రైట్? 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ 2 థీటా 2 కాస్ థీటా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? రైట్, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు మీకు ట్రిగ్నోమెట్రీ నుంచి. 1 బై ఇది 1, ఈ 1 ప్లస్ 1 2 ప్లస్ ఇంక మిగిలింది ఇక్కడ 2 కాస్ థీటా 2 కాస్ థీటా 2 కాస్ థీటా. సో ఈ 2ని బయట లాగేద్దాం, లేకపోతే అలాగే పెడతాం. ఏమైంది? మిగిలింది 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ థీటా అయింది.
1 plus cos theta is equal to సబ్ మల్టిపుల్ యాంగిల్స్ నుంచి 2 into 2 cos square theta by 2 2 cos square theta by 2 రెండు 2లు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే ఏమవుతుంది ఒక 2 అయింది 1 by 2 స్క్వేర్ కి కాస్ కి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ పోతుంది cos theta by 2 1 by 2 cos theta by 2 that is equal to 1 by 2 into secant theta by 2 ఇది ఆన్సర్ secant theta by 2 1 by 2 secant theta by 2 ఎక్కడ ఉందమ్మా ఫస్ట్ ఆప్షన్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇక్కడ మోడల్స్ అనే మాట వాడకుండా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉన్నాడు అంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మోడల్స్ తీసుకోవాలి దీన్ని అనేసి సరే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి మోడల్స్ తీసుకొని అర్థం చేసుకోవాలి మనం ఒక ఐడియా వస్తే దాని ప్రకారం చూడండి మోడ్ మీకు రెండు ఫార్ములా తెలియాలి ఇక్కడ mod z1 by z2 is equal to mod z1 by mod z2 ఓకేనా ఇంకోటి mod of z1 into z2 is equal to mod z1 into mod z2 రైట్ ఈ రెండు ఫార్ములాస్ తెలిస్తే ఈ ప్రాబ్లము చాలా ఈజీగా ఉంటుంది సో రైట్ కాబట్టి దీనికి మోడ్ తీసుకుంటాం రైట్ రూట్ ఆఫ్ 4 plus 9 root of 49 plus 1 7 square 49 I square this I అంటే minus 1 square root of 4 square into 16 plus 4 so that is equal to root of సరే ఈ వైపు కూడా చేయాలిగా మనం ఈ వైపు కూడా దీన్ని కూడా మోడ్ తీసుకుంటే root of a square plus b square real part square imaginary part square so that is equal to squaring on both sides చేసామనుకోండి రెండు వైపులా స్క్వేర్ చేసామనుకోండి ఇప్పుడు ఏమైతే రూట్లన్నీ ఎగిరిపోతాయి కాబట్టి 13 ఇక్కడేమో 50 ఇక్కడేమో 20 ఇక్కడేమో a square plus b square చెప్పండి ఇక మీరు ఏమొస్తుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు a square plus b square is equal to 13 by 1000 13 by 1000 ఆప్షన్ 3 డియర్ స్టూడెంట్స్ ఈరోజు వీడియో మీద ఇవి క్వశ్చన్స్ చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లము మోడల్స్ కనుక్కోమన్నాడు కదా ఇదే ప్రాబ్లం 2005లో అడిగారు అంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ కనుక బాగా నేర్చుకుంటే మోడల్స్ అన్ని కవర్ అవుతాయి ఓకేనమ్మా రైట్ 2008లో అడిగినటువంటి బిట్ ఇది అంటే ఫస్ట్ బిట్ మోడల్ అనమాట ఇది వచ్చేసి సెకండ్ బిట్ థర్డ్ బిట్ మోడల్ ఇది సరే ఎవరు వీటిని ముందుగా ఆన్సర్ చేసి ఈ వాట్సాప్ నెంబర్కి 8328504001కి సెండ్ చేయండి అలాగే చాలామంది పిల్లలు దాదాపు 20-30 మంది పిల్లలు పెట్టారు ఇంతకుముందు ఎగ్జామ్కి ఇంతకుముందు వీడియోలో ఆన్సర్లు మనం ఫస్ట్ 5 వచ్చినవే కదా తీసుకోవాలి అందుకని ఆ 5నే తీసుకోవడం జరిగింది ఏం ఫీల్ కావద్దు మీరు పిల్లలు ఎందుకంటే మీరు తొందరగా పెట్టడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోకి సంబంధించి మీరు కూడా ఆ 5 మెంబర్స్లో ఉంటారు ఓకేనా అలాగే వీడియోని చివరిదాకా చూడండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఖచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హో భారత్